సిట్టింగుల సీట్లు మార్చే ప్రయోగం చేస్తున్న వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రయత్నం పెడిసి కొడుతోంది. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో మిస్ఫైర్ అయ్యిందన్న పరిశీలకులు అంటున్నారు. ఒంగోలులో బాలినేనికి వ్యతిరేకత ఉన్నందున ఆయన్ను గిద్దలూరు లేదా మార్కాపురం నియోజకవర్గానికి పంపించాలన్నది పార్టీ అధినేత జగన్ ఆలోచన. కానీ తాను ఒంగోలు తప్ప మరెక్కడా పోటీ చేసేది లేదని బాలినేని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు, ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి తన మిత్రుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వాలని కూడా పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గం నుంచి బాలినేనికి అనూహ్య మద్దతు లభించింది. వైసీపీ మేయర్, కార్పొరేటర్లు అంతా బాలినేని వెంట నిలిచారు. బాలినేనికి ఒంగోలు సీటు విషయంలో ఒంగోలు మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు, కీలక నేతలు హైదరాబాద్ లో ఉన్న బాలినేనికి బాసటగా నిలిచారు. జగన్ కంటే తమకు బాలినేనే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీ ఏదైనా సరే తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేయటమే కాకుండా ఆ విషయాన్ని జగన్ విజయసాయిరెడ్డికి స్పష్టం చేశారు. విజయవాడలో రోజుల తరబడి మకాం వేసిన బాలినేనికి జగన్ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఆయన ఇక ఓపెన్ అయిపోయారు. జగన్ కలిసేదే లేదని తెగేసి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఒకవేళ మనసు మార్చుకొని ఒంగోలు నుంచి బాలినేనికి అవకాశం ఇచ్చినా కూడా బాలినేని ఇప్పుడు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటిదాకా పార్టీ తరపున పోటీ చేయాలంటే కోట్లలో సొమ్ము డిపాజిట్ చేయాలని జగన్ ఆశావహులకు షరతు పెడుతున్నారు. ఈ విషయంలో బాలినేనే జగన్ కు తాను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే 170 కోట్లు తనకు డిపాజిట్ చేయాలని రిటార్డ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే తాను వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి రంగంలోకి దిగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీల నియామకాలు కూడా తాను సూచించిన మేరకే జరగాలని బాలినేని జగన్ కు అల్టిమేటం ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. అంతేకాకుండా మాగుంట శ్రీనివాసులరెడ్డికే ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఇవ్వాలని కూడా బాలినేని షరతు పెట్టారని అంటున్నారు. గతంలో చెప్పినట్లుగానే పార్టీతో సంబంధం లేకుండా ఇద్దరము కూడా ఒంగోలు నుంచే రంగంలోకి దిగుతామని, మాగుంట లోక్సభకు తాను అసెంబ్లీకి ఒంగోలు నుంచే పోటీ చేస్తామని బాలినేని జగన్ కు తెగేసి చెప్పినట్లు సమాచారం.